హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పివిఎస్ఎన్ మూర్తి. ఈరోజు నవంబర్ 14న రిలీజ్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ వారి సభ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ అయింది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారి పోస్ట్ ప్రొడక్షన్ ఏఎన్ఆర్ సౌండ్ అండ్ విజన్ వాళ్ళు చేసిన రీమాస్టరింగ్ ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అన్ని హాల్లోని సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఒక కొత్తదనం అనిపించింది. ఈ చిత్రాన్ని మళ్ళీ 36 ఏళ్ల తర్వాత చూసినా కూడా చాలా కొత్తగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, నాగార్జున గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఈ చిత్రానికి విపరీతంగా కలిసి ప్రమోషన్స్ చేశారు. అది కూడా ఒక రిలీజ్ సినిమాకి ఇంతలా ప్రమోషన్ చేసిన సినిమాగా ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నేను చూసింది ఇదే చెప్పుకోవచ్చు. ఆ ప్రమోషన్స్ కూడా ఈ చిత్ర విజయానికి ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. వీకెండ్ 3 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 4,75 కోట్ల గ్రాస్ సాధించింది. అంటే ఈ చిత్రాన్ని 3 రోజుల్లో ఇంత గ్రాస్ వచ్చిందంటే గొప్ప విషయంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే 36 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఈ జనరేషన్ యంగ్ పీపుల్ కూడా చూసి ఆదరించారు. అలాంటి ప్ర హీరో అభిమానులు కూడా మళ్ళీ ఈ సినిమాని చూసి చాలా ఉత్సాహంగా ఉన్నారన్నది చాలా గొప్ప విషయం. ఈ మధ్య రిలీజ్‌కొచ్చిన సీనియర్ నటుల సినిమాలన్నీ చూసినా కూడా 'శివ'కే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ మధ్య వచ్చిన సీనియర్ నటుల సినిమాలన్నిటికన్నా 'శివ' మాత్రం రిలీజ్‌లో దులిపిన చిత్రంగా చెప్పుకోవాలి. అలాగే సీనియర్ నటుల చిత్రాల్లో శిఖరాన నిలిచింది ఈ 'శివ' చిత్రం. ఇది నాగార్జున గారికి ఒక కలికితురాయిగా చెప్పుకోవాలండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ మధ్య రిలీజ్ అయిన ఏ సినిమాలలో కూడా 'శివ'లో కనిపించిన క్వాలిటీ మిగిలిన సినిమాల్లో కనిపించలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ వారి పోస్ట్ ప్రొడక్షన్, తర్వాత నాగార్జున గారు వారి వెనక ఉండి ఇచ్చిన ప్రోత్సాహం దీనికి ముఖ్యమైన కారణంగా చెప్పాలి ఇంత బాగా వచ్చినందుకు. సిటీఓ సివి రావు గారు చాలా ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ సినిమాని వాళ్ళు చాలా ఒక యజ్ఞంలా తీసుకొని పనిచేశారని చెప్పుకోవాలి. దానికి తగిన ఫలితం కూడా ఈ సినిమాకు వచ్చింది. అది గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో రిలీజ్ సినిమాలేవి కబుర్లే కానీ మరీ పెద్దగా ఆడిన సినిమాలేవి లేవు. ఏదో ఫిగర్‌లు వేసుకుంటున్నారు తప్ప. అలాంటిది టెక్నికల్‌గా రీమాస్టర్ చేసి 36 ఏళ్ల క్రితమైన సినిమాని ఇలా మళ్ళీ రిలీజ్ చేయడం అన్నది ఒక గొప్ప విషయం. అందుకు అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు, తర్వాత రామగోపాల్ వర్మ గారు, ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సివి రావు గారు అభినందనీయులు. వీరిని ఇంతలా ఈ సినిమాని అంత బాగా చేసినందుకు వీరెంతో అభినందనీయులు. ఇలాంటి కృషి ఇంకా వీళ్ళు మరికొన్ని మంచి సినిమాలకు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 'గీతాంజలి' సినిమా నెక్స్టు ఇలాగే రీమాస్టర్ చేస్తే ఆ సినిమా పాటలు అవి కూడా చాలా బాగుంటాయి. ఇలా రీమాస్టర్ చేయగలిగితే ఆ చిత్రం కూడా మరో మైలురాయిగా నిలుస్తుంది రిలీజ్ సినిమాల్లో. మళ్ళీ చూద్దామండి. ఎవరైనా దానికి పూనుకొని అన్నపూర్ణ స్టూడియో వారే చేస్తే బాగుంటుంది మళ్ళీ. మరెక్కడ చేసినా కూడా ఈ క్వాలిటీ లెవెల్ రావడం కష్టమని నా అభిప్రాయం. అదండి సంగతి. ఇంకో విశేషం ఏంటంటే అమెరికాలో కూడా $50,000 కలెక్ట్ చేసింది మొదటి 3 రోజుల్లో. అది కూడా రిలీజ్ సినిమాల్లో ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. ఇదొక గొప్ప విశేషం. 4.75 క్రోర్స్ మొదటి 3 రోజుల్లో కలెక్ట్ చేసింది. అంటే ఈ వారాంతం అయ్యేసరికి కనీసం 6, 7 కోట్ల మధ్యన కలెక్షన్ ఉండొచ్చేమో కదా! ఈజీగా ఉండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే ఇదే 14న రిలీజ్ అయిన చాలా కొత్త సినిమాల కన్నా ప్రతి చోట 'శివ' కలెక్షన్సే ఎక్కువున్నాయి. ఏ ఊళ్ళో చూసినా కూడా. ఎందుకంటే చాలా రిపోర్ట్స్ చూశాను. అన్ని చోట్ల కూడా 'శివ' కలెక్షన్సే ఎక్కువగా ఉన్నాయి కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కన్నా. అది కూడా ఒక విశేషమే కదా! అలాగే ఈ సినిమా అక్కినేని అభిమానులకు దాహం కూడా తీర్చిన సినిమాగా చెప్పుకోవాలి. చాలా గొప్ప విశేషం. 'శివ' గురించి మరోసారి చెప్పగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇలాగే త్వరలో అక్కినేని నాగార్జున గారు మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారానే రీమాస్టర్ చేసి 'గీతాంజలి' సినిమాని రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సెలవు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.